హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ యొక్క ఫుల్ రివ్యూని అయితే తెలుసుకుందాం. ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది మార్కెట్‌లో చాలా బ్రాండ్ నేమ్స్‌తో అయితే అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ బ్యాక్ సైడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్‌పైరీ డేట్ అయితే ఇస్తాడు. ఎక్స్‌పైరీ డేట్ అనేది లాంగ్ ఎక్స్‌పైరీ ఉందా లేదా చూసి తీసుకోండి. ఈ లాంగ్ ఎక్స్‌పైరీ ఉన్న టాబ్లెట్‌లను తీసుకొని వాడడం మంచిది. అయితే ఈ వీడియోలో మనం ఫోలిక్ యాసిడ్ 5 ఎంజీలో ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఈ ఫోలిక్ యాసిడ్ ఉపయోగాలు ఏంటి? ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువ అవ్వడం వల్ల అంటే డెఫిషియన్సీ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే ఈ టాబ్లెట్‌లు ఎంత డోస్‌లో తీసుకోవాలి? ఈ యొక్క టాబ్లెట్‌లు తీసుకునేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? వీటి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకైతే చూడండి. దాంతో పాటు మన వీడియోస్ గనుక ఇప్పటివరకు చూడకపోతే ఈ వీడియోలు మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఈ వీడియోలు మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అంటే కామెంట్ బాక్స్‌లో యూజ్‌ఫుల్ అని కామెంట్ అయితే చేయండి. మరికొన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ అంటే విటమిన్ బి కాంప్లెక్స్‌లో ఉండే బి9 విటమిన్ అన్నమాట. ఈ బి9 విటమిన్‌నే మనం ఫోలిక్ యాసిడ్ అని పిలుస్తాము. ఈ ఫోలిక్ యాసిడ్‌ను మన బాడీ తనంతట తాను తయారు చేసుకోలేదన్నమాట. మన బాడీలో ఇది ప్రొడ్యూస్ అయితే అవ్వదు. దీనిని మనం ఖచ్చితంగా ఫుడ్ రూపంలో గానీ, టాబ్లెట్‌ల రూపంలో గానీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఖచ్చితంగా మనం ఫుడ్ రూపంలో తీసుకునేది సరిపోదు కాబట్టి, బేబీకి మరియు తల్లికి ఇద్దరికీ సరిపోదు కాబట్టి, ఖచ్చితంగా టాబ్లెట్ అయితే వాడాల్సుంటుంది. ఇంకా ఎనీమిక్ కండిషన్స్‌లో ఈ యొక్క టాబ్లెట్‌లు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ రోల్ అనేది చాలా మెయిన్ రోల్ అన్నమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో, వారు 3 మంత్స్ ముందటి నుంచే ఈ ఫోలిక్ యాసిడ్ వాడడం చాలా మంచిది. ఎవరైతే ప్రెగ్నెంట్ అయి ఉంటారో, వారు మొదట 3 నెలలు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. వీళ్ళు స్కిప్ చేయడం గానీ, వికారంగా ఉందని గానీ మానేస్తే గనక బ పుట్టబోయే బిడ్డకు చాలా ఇబ్బందులైతే వస్తాయి. ప్రెగ్నెంట్ అయిన అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న తల్లులు ఖచ్చితంగా ఈ 3 మంత్స్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అయితే వాడాలి. అసలు స్కిప్ చేయొద్దు. ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో సరిపడినంత లేకపోతే బ్రెయిన్‌కి సంబంధించి, వెన్నెముకకు సంబంధించి చాలా లోపాలైతే వస్తాయి. వీటిని మనం న్యూరల్ ట్యూబ్ డిజార్డర్స్ అని అంటారు. వారికి బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వదు. బ్రెయిను వాసిపోయినట్టు, స్వెల్లింగ్ వచ్చినట్టు, తర్వాత బ్రెయిన్ పార్ట్స్ అనేవి సరిగ్గా డెవలప్‌మెంట్ అయితే ఉండదు. అలాగే వెన్నెముక, స్పైనల్ కార్డ్ కూడా సరిగా వాళ్ళకైతే డెవలప్ అవ్వదు. ఇయన్నీ కూడా ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన ఏర్పడేవన్నమాట. ఏర్పడే లోపాలివి. ఈ ఫోలిక్ యాసిడ్ ఉంటే ఈ ఫార్మేషన్ అంతా కరెక్ట్‌గా జరిగేలాగా ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. స్పైనల్‌కి సంబంధించిన ఇబ్బందులైతే రావచ్చు. ఇంకా బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వడానికి, బ్రెయిన్ మంచిగా వర్క్ చేయడానికి, మంచిగా ఫార్మ్ అవ్వడానికి, డెవలప్‌మెంట్ అంతా బావుండాలంటే ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ అంతా మంచిగా ఉండాలి. బేబీ హెల్తీగా గ్రోత్ అంతా బావుండాలంటే ఖచ్చితంగా ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాలనమాట. ఇంకా ఈ ఈ ఫార్మ్ అయ్యేటప్పుడు బేబీ ఫార్మ్ అవుతుంది కదా! ఫార్మ్ అయ్యేటప్పుడు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ తయారవ్వడంలో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా సెల్ డివిజను ఇంకా బ్లడ్ సెల్ మెచ్యురేషన్ అవ్వాలన్నా ఈ ఫోలిక్ యాసిడే మెయిన్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా బేబీ ఫార్మేషన్‌లో అవని, బేబీ ఫార్మ్ అయిన తర్వాత బాడీ పార్ట్స్ అన్నీ ఫార్మ్ అవ్వడంలో ఈ డీఎన్ఏ డ్యామేజ్ ఉన్నా, ఈ డీఎన్ఏని రిపేర్ చేయడం, సెల్ డ్యామేజ్ ఉన్నా, బేబీ ఫార్మ్ అయ్యేటప్పుడు బాడీ పార్ట్స్, స్కిన్ అన్ని పార్ట్స్ ఫార్మ్ అవుతాయి కదా! ఇప్పుడు సెల్ ఏమన్నా డ్యామేజ్‌లు అయినా సరే, ఈ ఫోలిక్ యాసిడ్ అయితే రిపేర్ చేయడం జరుగుతుందనమాట. యాసిడ్ తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు ఫార్మేషన్ అవని, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవని పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఎనీమియా కండిషన్‌ని తగ్గించవచ్చు. ఎవరిలో అయితే ఈ ఫోలిక్ యాసిడ్ లోపం ఎక్కువగా ఉంటుందో, వారిలో రక్తం అయితే చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో హెచ్‌బీ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఎనీమియా కండిషన్ అని అంటాం. ఈ యొక్క టాబ్లెట్‌లనేవి సికిల్ సెల్ ఎనీమియా,
ఇంకా మెగాలోబ్లాస్టెనిమియా, ఎనీమియా ఈ కండిషన్స్‌తో, ఈ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళకి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్‌లయితే వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ ఫోలిక్ యాసిడ్ సరిపడినంత లేకపోతే జుట్టు రాలిపోవడం, గుండె జబ్బులు పెరగడం, ఎముకలు గుల్లబారడం ఇలాంటి సమస్యలైతే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పెదవుల దగ్గర ర్యాషెస్ రావడం, ఇంకా గోళ్ళంతా తెల్లగా పాలిపోయినట్టు స్కిన్ అంతా పాలిపోవడం ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ లోపం వల్లే మనకి ఈ యొక్క లక్షణాలైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవాళ్ళు, ప్రెగ్నెన్సీ అయ్యి 3 మంత్స్ వరకు, ప్రెగ్నెంట్ అయిన 3 మంత్స్ వరకు, తర్వాత ఎనిమిక్ కండిషన్స్‌లో ఉన్నవాళ్ళు, వీళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క టాబ్లెట్‌ని వాడాలి. సాధారణంగా ఈ యొక్క టాబ్లెట్‌లనేది 4 ఎంజీ అయితే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్లు 5 ఎంజీ అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టాబ్లెట్‌లనేవి భోజనం తర్వాత ఏసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ అనేది ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా నాన్ వెజ్‌లో అయితే కాలేయము, మాంసంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే గుడ్లలో ఉంటుంది, పాల్లో ఉంటుంది, పండ్లు, అన్ని రకాల పళ్ళల్లో ఉంటుంది. ఆకుకూరలన్నీ, గ్రీన్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. నారింజ, నిమ్మ జాతికి సంబంధించిన ఈ పళ్ళలో కూడా ఫోలిక్ యాసిడ్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట.